Today we will try to understand how to approach the another quick acting drug called belladonna. ఎకనైటమా రక్త విరోచనాలలో సామాన్యంగా పనిచేయదు, ఇండికేట్ అవుతుంది. అసలు విరేచనాల వ్యాధిలోనే బాగా జ్వరం తీవ్రంగా ఉండి విపరీతమైన గిలగిల కొట్టుకుంటున్న కడుపు నొప్పి ఉండి అరుదుగా అలాంటి కేసుల్లో ఇండికేట్ అవుతుంది. మామూలుగా రక్త విరోచనాల్లో సామాన్యంగా 180 కేసుల్లో ఎకనైట్కి కావాల్సిన అవసరం లేదు. హై టెంపరేచరు, బ్లడ్, మనిషిలో యాగని అంటే చాలా తపన, బాధ, ఆదుర్ద, భయం, భీతి ఇవన్నీ ఉండాలి. అవి ఉంటే తప్ప ఎకనైట్ పని. Belladonna is one of the traditional drugs of the Western countries, especially Greece and Rome. Greek Roman నాగరికతల్లో the plant was used for black magic against ladies. స్త్రీ వశీకరణం అంటారు చూడండి. To control a lady and bring her to his own point of view, belladonna was used as black magic. వశీకరణ చెట్లలో అదొకటి. బెల్ అంటే అనుకూల్యం, డోనా అంటే కన్య అని అర్థం. కన్యని అనుకూలం చేసే చెట్టు, ఆ చెట్టు పేరు బెల్లడోనా. అంటే స్త్రీ వశీకరణ చెట్టు అని అర్థం పేరు. అయితే మనకు దాంతో సంబంధం లేదు కనుక మనం ఊరికే హిస్టరీ కోసం చెప్పుకున్నాం. హోమియోపతిలో చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్లో మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కూడా ఏ డ్రగ్ విచ్ ప్రొడ్యూసెస్ గ్రేట్ వైలెన్స్, చాలా తీవ్రత గల లక్షణములు ఉండను. సడన్ ఆన్సెట్ ఆఫ్ కంప్లైంట్స్, ఎకనైట్లాగే బాధలు ఆకస్మికముగా క్రమకొను, నిమిషాల్లో గంటల్లో వచ్చేస్తాయి. గ్రేట్ స్పీడ్ ఇన్ డెవలపింగ్ ఆర్ అడ్వాన్సింగ్, ఒక వ్యాధి విజృంభించుటలో మహావేగము ఉండును. దట్ మీన్స్ వీ షుడ్ బి కేర్ఫుల్. ది డిసీజ్ మే కిల్ ది పేషెంట్ బిఫోర్ వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ బెల్డోనా సమ్టైమ్స్. ఇట్లాంటి అంటే అర్థం కంప్లైంట్స్ కమ్ ఆన్ సడన్లీ. కడుపు నొప్పి, గట్టిగా కడుపు నొప్పి వచ్చి వెల కొట్టుకుంటారు ఎకనైట్ వాళ్ళలాగే. కంప్లైంట్స్ డిసపియర్ సడన్లీ. తగ్గడం కూడా మాత్రం పెట్టినట్టు తగ్గిపోతాయి. ఇంట్రడక్షన్లో ఈ 3 కీ నోట్స్ మీరు రాసుకోండి. రెడ్నెస్, శరీరం మీద ఎక్కడన్నా కానీ కందినట్లు ఎర్రగా ఉన్నటువంటి మార్పు రావడం. రేడియేటింగ్ హీట్, పేషెంట్ని ముట్టుకోకుండా దూరంగా చేయి పెడితే మీ చేతికి సెగ తగులుతూ ఉంటుంది. కొన్ని డ్రగ్స్ కావాల్సి వచ్చినప్పుడు 105 జ్వరం ఉన్నా కానీ ఒళ్ళు ముట్టుకున్నా కానీ 101, 102 ఉన్నట్టుగా ఉంటుంది. కొన్ని డ్రగ్స్లో 102 జ్వరం ఉన్నా 101 ఉన్నా రేడియేట్ అవుతుంది హీట్. అంటే దూరానికి ఇట్లా చేయి మీరు ఇట్లా పెడితే చేతికి హీట్ తగులుతుంది. బెల్డోనా పేషెంట్ తగులుతుంది. హీట్ రేడియేట్స్. బర్నింగ్, మంట, విపరీతమైన మంట, ఆర్సనిక్ ఆల్కహాల్. ఈ 3 లక్షణాలు కలిసి ఉంటే సామాన్యంగా బెల్డోనా కేసు అనేది. వీటితో పాటు సడన్నెస్, గబాలన కంప్లైంట్స్ వస్తూ ఉంటాం, గబాలన పోతూ ఉంటాం ఉండి ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే ఎకనైట్ అదే బెల్డోనా చెప్పి గుర్తుంచుకోవాలి. No, it radiates to the person who observes. That's a different symptom. The patient feels that heat is emitting from the body. That's not radiating heat. That is called subjective heat. This is objective. First column symptoms. Pains, sudden గా కడుపు నొప్పి, stomach ache, or chest pain, or headache, or earache. తలనొప్పి కానీ, గుండె నొప్పి కానీ, మోకాలు నొప్పి, మోచేయి నొప్పి, నడుము నొప్పి, ఏదైనా సరే, చెవి నొప్పి, పట్టి నొప్పి, కంటి నొప్పి,
ఎనీ పెయిన్ సామాన్యంగా జ్వరంతో కలిసి ఉంటుంది. కలిసి ఉండకపోయినా కూడా మిగతా లక్షణాలు ఉంటే చూసుకోవచ్చు. కోల్డ్స్, జలుబులు, సఫకేషన్, ముక్కు బిగదీసేస్తుంది. ఫ్లెమ్ సఫకేషన్, ముక్కులో గొంతులోనూ కఫం బిగేస్తుంది, అడ్డం వేస్తుంది. Suddenly phlegm comes to the child and he gets suffocated. He is choked and there is a dangerous condition to the child. Congestion ఉంటుంది. దాంతో పాటు ఫీవర్ ఉండొచ్చు, సామాన్యంగా వస్తుంది. కళ్ళు ఎర్రబడతాయి. ది ఐస్ బికమ్ రెడ్, ది హోల్ చైల్డ్ బికమ్స్ రెడ్. ఇండైజెషన్, అజీర్ణం, సడన్ గా విపరీతమైన అజీర్తి చేస్తుంది కుర్రాడు. ఫీవర్, జ్వరం పక్కన ఉంటూ తప్పకుండా కొద్దిగా జ్వరం అజీర్తి చేయగానే వెంటనే ఫీవర్ వచ్చి కన్వల్షన్, వెంటనే మృత్యువుని తెలియదొప్పి పడిపోతారు. తగ్గిపెట్ట శాస్త్రం అంటారు. మూర్ఛ వచ్చినట్లు వస్తుంది. గురక, ర్యాట్లింగ్, దాంతో గురక వస్తుంది. ఇవన్నీ బెల్డోనా అంటే చూస్తూ ఉండగా ఆకస్మికంగా వస్తాయి. బెల్డోనా వేస్తే చూస్తూ ఉండగా ఆకస్మికంగా తగ్గిపోతాయి. ఉట్టి జ్వరమే, సడన్ ఆన్సెట్, సడన్ గా ఫీవర్ వస్తుంది. విత్ డెలీరియం, సంధిగుణంతో పాటు వైలెంట్ టైప్ ఆఫ్ డెలీరియం, అతి భీకరమైన సంధిగుణం. ది పేషెంట్ బైట్స్, కొరుకుతాడు. కిక్స్ ది బెడ్, పక్కన తనేస్తాడు. వాంట్స్ టు జంప్ అండ్ ఎస్కేప్, మంచం నుంచి దూకి పారిపోవడం అని లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ సీస్ యానిమల్స్ అరౌండ్ హిమ్, తన చుట్టూ ఏవో జంతువులు, కుక్కలో పందులో తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఆర్ గోస్ట్స్, లేదా దయ్యాలు, పిశాచాలు తిరుగుతున్నట్టు. ఆఫెన్ సీస్ బరియల్ గ్రౌండ్స్, కార్ప్సెస్ అండ్ స్కల్స్, తరచుగా శ్మశాన భూములు, శవాలు, పుర్రెలు, ఎముకలు ఇలాంటివి కనిపిస్తాయి. వాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే లైట్ తీసేయండి, డార్క్ చేయండి, వెంటనే ఓ అంటూ లేస్తాడు. ముఖ్యంగా స్ట్రామోనియం వాడికి చాలా మ్యాక్సిమం ఉంటుంది. He may be in very deep sleep. If you take off the light, if he is in darkness for a few seconds, he is much disturbed. He shouts, screams and wakes up. So he has such a dread of darkness. Belladonna, stramonium, Asian, ఇమ్యూడిటీ, చీకటి అంటే విపరీతం ఉంటాయి. వీడికి కూడా ఉంటుంది. So fever with delirium. Understand that these are not long fevers like typhoid. Typhoid లో ఇదే రకమైనటువంటి పరిస్థితిలో ఇదే డెలీరియం ఉంటే బెల్డోనా వేయకూడదు. వేసిన పని చేయకపోగా హాని చేస్తుంది, పేషెంట్ చచ్చిపోవచ్చు. సో if the fever is prolonged, even though he has the same type of delirium, belladonna is not indicated. It should have another symptom also, that is lungs fevers. You should select such a drug which is stramonium. Violent delirium ఉండి ఫీవర్ వారం రోజుల నుంచి ఉన్నది, ఊరికి అరుస్తున్నాడు, పక్క చింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చొక్కా చింపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. He is trying to pick the bed clothes or pick his clothes, or he is trying to tear something. గుడ్డలు చించేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. Such a type of violent delirium, if it is in remittent fevers, that is sudden sharp fevers, it is belladonna. If it is more than 48 hours, it must be stramonium and not belladonna.
కనుక స్ట్రామోనియం కేసులో బెల్డోనా కనుక వేస్తే ఏం జరుగుతుందండి? డెలీరియం తగ్గుతుంది, పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతుంది. మనం సంతోషిస్తూ ఉంటాం డెలీరియం తగ్గింది అంటే డ్రగ్ దాని పని చేసేస్తుంది. 7 రత్తాకోటల పని. పేషెంట్ కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతాడు. కామ్గా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం మనం. ఆ కామ్నెస్ జాగ్రత్త పనికిరాదు. మళ్ళీ వాడికి స్టామినా వేస్తే మళ్ళీ డెలివరీ వచ్చి మొత్తం దగ్గర మొదలు. ఆర్ ఇఫ్ ది డెలిరియం ఇస్ నాట్ వైలెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యాసివ్, ఇట్ మస్ట్ బి హైయర్ క్లాస్. ఈ కొట్టడం రక్కడం ఇట్లాంటివి చేయడం. వీడలో శుభ్రంగా గొడ్లెక్క తీసేసుకుంటాడు, వస్త్రాభరణ శుభ్రంగా అన్నీ తీసేసి అలా పడుకుంటాడు. మొన్న మా డిస్పెన్సరీలో పనిచేస్తున్న కుర్రాడు జ్వరం వచ్చింది అన్నారు. వానలో తడిచాడు, ఒళ్ళంతా నొప్పులు చేసినాయి అని ఆ రిపోర్ట్ అంతా చేసి రూస్టాక్స్ పట్టుకుపోయి వేశారు. తగ్గలేదు వాడికి. నాకు అనుమానంగా ఉండి చూడటానికి వెళ్ళాను. వెడితే ఒడ్డు మీద గుడ్డలేదు, ఎలా పడుకున్నాడు చిదానందంగా. సరే హైర్ సేమస్ 200 డోసులు పంపించాము. మొన్న 2 బంగారు తండ్రిలు తగ్గింది, అన్ని జ్వరం తగ్గింది, ఆయాసం దగ్గు అన్ని తగ్గింది. సో యూ షుడ్ పర్సనలీ సీ ది పేషెంట్, అదర్వైజ్ వీ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. It was the fact that he had a drench of rain 2 days ago and he was having all body pains. Everything is deceiving to show that it is a Roustax case. But Roustax never worked. When we went and saw the patient on the bed, he was naked just. I asked the fellows why he is naked. They said he was about to kill if the people wanted to cover him. వేసవికాలం గాలి చంపుతాను అన్నట్టు ఏమైనా కప్పితే హైర్ సేవ చేస్తే వాడి కప్పుకున్నాడు. కూలి కూడా చేయక్కర్లే. సో దీస్ 3 డ్రగ్స్ ఆర్ కాల్డ్ డెలీరియం ట్రయో. అంటే సంధ్య కూడా త్రయం, కవిత్రయం. And if the patient wants very cool breeze and he is dull, feels the body heavy and he is having a violent delirium saying, take me home, I want to go home, it is bryonia. So you should compare things and then select the drug. So this is a violent delirium. Especially you find this in brain fevers, that is brain congestion, కపాల జ్వరములు, ఎన్కెఫలైటిస్, మెదడువాపు జ్వరములు, మెనింజియల్ టైప్ ఆఫ్ ఫీవర్స్, మెనింజియల్ ఇన్ఫెక్షన్, మెనింజియల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అయితే వచ్చే ఫీవర్స్ అన్ని కూడా వాటిలో బెల్డోనా ఇండికేట్ అవుతుంది. ఫస్ట్ 2 days కనుక అయితే, ఫస్ట్ 2 days దాటితే బెల్డోనా కాదు తెలుసుకోండి. సో ఆల్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ఫీవర్స్ దట్ ఆర్ రియల్లీ ఫ్యాటల్, అంటే సామాన్యంగా చచ్చిపోతారు ఈ జ్వరాల్లో. బ్రెయిన్ ఫీవర్ తాలూకు లక్షణాలు సడన్ గా ఫీవర్ వస్తుంది, కాన్షియస్నెస్ తప్పటం మొట్టమొదటి మొదలు పెడుతుంది, తెలివి తప్పటం, వాంతి ఇట్లా లోపల నుంచి పంపు చేసి పోసినట్టు వాంతి వచ్చేస్తుంది. ఈ 3 ముందు లక్షణాలు. అక్కడి నుంచి మన లోకాల నుంచి ఇంకో లోకాలకు వచ్చాము. ఈ 3 జ్వరం బాగా తీవ్రంగా వస్తుంది, తెలివి మన తెలివిలో ఉండడు, వాంతి వాడు పొట్టతో డోక్కోకుండా ఇట్లా మిషన్తో కొట్టినట్టు డోపుతాడు. ఇవి 3 లక్షణాలు. డిహైడ్రేషన్ అంటే వామిటింగ్స్ టూ మచ్గా ఉంటాను, కానీ ఇందులో వామిటింగ్స్ బిగినింగ్ స్టేజ్లో ఉంటాయి. ఆ పైన ఇంకా అలా పడి ఉంటాడు. వామిటింగ్స్ పెద్ద ఎక్కువ ఉండవు, ప్రామినెంట్గా ఉండవు. అందుకని డిహైడ్రేషన్ అనే పెద్ద ఇదే ఉండదు. బాయిల్స్, కురుపులు 24 గంటల్లో కురుపు తేలుతుంది, పెద్ద కురుపు, బిగ్ సైజ్ బాయిల్ మెడ మీద కానీ ఎక్కడో అక్కడ సడన్గా, దాంతో గబ్బురెగ్గులెట్ ఫీవర్ వచ్చేస్తుంది. ఆ కురుపు ప్రమాదకరంగా ఉంటుంది. వితిన్ 48 hours ది బాయిల్ కెన్ కిల్ హిమ్. ఇట్స్ ఎ డేంజరస్ టైప్ ఆఫ్ బాయిల్. అట్లాంటి బాయిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాయిల్ ఈజ్ రెడ్. చర్మం మిగతా చర్మ భాగాల కన్నా అక్కడ ఉన్న భాగం ఎర్రగా ఉంటుంది. తర్వాత
That part is hotter than the other parts of the body. మిగతా శరీరం కన్నా ఆ భాగంలో రేడియేట్ అవుతూ ఉంటుంది హీట్ చేయబెడితే ఆ బాయిల్ మీద. అండ్ ది ఫెలో హ్యాస్ ఏ బర్నింగ్ ఆన్ ది బాయిల్, నిప్పు పెట్టినట్టుగా మంటగా ఉంటుంది. ఆర్ ఏ బర్నింగ్ ఆల్ ఓవర్ ది బాడీ. వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఇన్సానిటీ, దిస్ ఈజ్ నాట్ ఏ షార్ట్ case, but it is a prolonged case, but it is fused with buildup. It's an exception. People who had attacks of very high fever and survived. చాలా పెద్ద తీవ్రమైన జ్వరం వచ్చి సెరిబ్రల్ ఫీవర్ అండ్ సర్వైవల్, మెనింజియల్ ఫీవర్స్ అండ్ సర్వైవల్ ఇట్లాంటిది ఏదో వచ్చి బతికిన తర్వాత దే గో ఇంటూ mental symptoms and gradually they go into insanity. They are violent. They want to hurt others. They want to beat. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే కొడతారు, రాళ్ళు ఇస్తుంటారు, లేదా మెడలు తోసేస్తారు, కత్తి ఉంటే అది పెట్టి పొడి చేస్తారు, కత్తి పెట్టి ఉంటే అది విసుని విసురుతారు. సో హామిసైడల్ టైప్ ఆఫ్ ఇన్సానిటీ, హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ అంటే వ్యక్తులను చంపుట, వస్తువులను ధ్వంసము చేయుట. వాళ్ళకి అందుబాటులో ఏదైనా వస్తువులు ఉన్నట్లయితే సీసా చూస్తే పొడి చేసేస్తారు, అక్కడ రేడియో ఉంటే తుంపులు చేసి పారేస్తారు. యూ ఫైండ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్ హూ హ్యాడ్ హై ఫీవర్స్ ఇన్ దియర్ ఇన్ఫెన్సీ. 3వ నెలలోనూ 4వ నెలలోనూ 105, 106 జ్వరం వచ్చి తగ్గి బతికినటువంటి చిన్నపిల్లలు తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడికి ఈ వల్ల మీద ఉంటే తీసుకుని పడేస్తాడు. ఈ లోపల మీరు అన్ని చూస్తుండే లోపల ఇది కిందికి నెట్టేస్తాడు, ఇది పట్టుకున్న లోపల అది కిందికి నెట్టేస్తాడు. అంటే అన్ని ఇంట్లో ఉన్నటువంటి అన్ని కూడా ధ్వంసం చేసేస్తారు. హీ స్పాయిల్స్ థింగ్స్ అండ్ బ్రేక్స్ దెమ్ టు పీసెస్. ఇఫ్ యూ బ్రింగ్ టాయ్స్ టు ది ఫెలో, హీ పుల్స్ ది టాయ్ టు పీసెస్ అండ్ దెన్ స్టాండ్స్. హీ హస్ నో ఇన్స్టింక్ట్ టు ప్లే with anything. He has only one instinct, that is to destroy. Such type of insanity you find. Belladonna is required. You start with Belladonna 1M. There was one case of a boy very recently, about 3 or 4 months back. He had warts on his face and he was cutting one big wart with his nails always, and there was dangerous type of bleeding every time. మన డిస్పెన్సరీలోకి వచ్చాడు, కుర్రాన్ని తీసుకొచ్చారు, మీరు ఎవరన్నా చూశారు లేదా? అది గోరుతో ఇట్లా పర్సనల్ కోసేవాడు, ఇంత రక్తం వచ్చి ఏం చేయాలో తెలియదు. సరే, దానికి రక్తం రాకుండా ఉండేటువంటి మందులు ఏదో ఒక వారం 10 రోజులు మన వాళ్ళు వేసి చూశారు. వాడి కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ చూడాలి కదా, ఈ లోపల అబ్జర్వ్ చేస్తూ ఉండే. ఇంతలోకే వాడు ఆ బలమైన పుస్తకాలు లాగి మీద పడేస్తున్నాడు. ఇంకో రోజున బలం మీద పడేస్తున్నాడు, ఇంకో రోజున అడుగు నుంచి కింద పడ్డాడు. అండ్ ది మదర్ వాజ్ కంప్లైనింగ్ అబౌట్ బ్లీడింగ్ ఆల్వేస్. And there was no chance of giving any other medicine except controlling bleeding. Therefore, there was no opportunity of giving belladonna also. అప్పుడు మదర్కి నేను చెప్పాను, ఒక 3 రోజులు చేతులు 2 ఇట్లా కట్టేయి, లేకపోతే వీడి మంది కొట్టడానికి వీలు లేదు, తగ్గదు అంటే కట్టేసి. I gave belladonna 10 ml water. And the next day the mother said, even for a few minutes, when she left his hands free, he had no instinct to cut it. మామూలుగా ఆశ్చర్యం, ఫర్ ది ఫస్ట్ టైం. ఫర్ 5 or 6 days ది డ్రగ్ వర్క్డ్. ది ఫెలో వాజ్ మెల్లోడ్ డౌన్ ఇన్ హిస్ మెంటాలిటీ. చక్కగా మనసు మామూలు పరిస్థితికి వచ్చింది. ఇంతలోకి ఏమైంది, వాళ్ళ నాన్నగారు వాడిని సైకిల్ మీద తీసుకెడుతూ ఉంటే సైకిల్ చైన్లో కాలు పెట్టేసారు. సో వీ హ్యాడ్ టు డిస్టర్బ్ అండ్ గివ్ హైపరికమ్ ఎక్సెట్రా. అండ్ ది మూమెంట్ వీ గివ్ హైపరికమ్, అగైన్ హీ స్టార్టెడ్ కటింగ్ థింగ్స్. And after the hypericum treatment for about 1 week or 10 days, I gave belladonna 50 ml bottles, and the fellow had no instinct to cut it. Afterwards the wart also dropped off. తర్వాత వాడు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేదు, కనిపించలేదు.
అంటే వాడికి మెంటాలిటీ తిన్నగా వచ్చే వరకు ఓ ఏడాది ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమన్నాను. బట్ ఈ పేరెంట్స్ వర్ టూ సోరింగ్ టు అండర్స్టాండ్. ఒక 2-3 నెలలు తీసుకొచ్చారు, అబ్బాయి మళ్ళీ కనిపిస్తుంది. సో సచ్ టైప్స్ ఆఫ్ ఇన్సానిటీ కాల్డ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్. అలాంటి వాళ్ళకి బెడ్ అన్న బాగా పనికి వస్తుంది. వాటిని పెట్టి డైలీ తెలియకుండా పేరెంట్స్ తెలియకుండా తినేసేది, వాటిని అంతా ఖాళీ చేసేది. Now he got the bed on a center. Yes, certainly he gets the bed on a center. How to eradicate that? Remove it. Very difficult. You give him sulfur 200, 1 dose every month, like that until he is normal. 2 or 3 doses will do. Bed on a 1 m. సీజన్లో ఒక్కప్పుడు తినేస్తే అంత డేంజర్ ఉండదు, ఒకటే డోస్ ఉండేది. హోమియోపతి మందుల్లో ఒక మాత్ర తిన్నా సీసా అంతా తిన్నా ఒకటే డోస్ కింద లెక్క. కానీ మధ్యన టైం ఇచ్చి మళ్ళీ వేసుకుంటే ఎన్ని మాటలు టైం ఇస్తే అన్ని డోసుల కింద లెక్క. బికాస్ ఇట్ ఈస్ ది డైల్యూషన్ దట్ వర్క్స్ యాజ్ డోస్ బట్ నాట్ ది నంబర్ ఆఫ్ పిల్స్. 10 మాత్రలు వేసుకున్నా 1 మాత్ర వేసుకున్నా ఒకటే హోమియోపతిలో. ఒక మాత్ర చాలు 4 మీద తినగా పడితే. సో ప్రాబ్లమ్ చిల్డ్రన్ కంప్లైన్ of sudden stomach pain, like that ladies complain about sudden uterus pain. గర్భాశయంలో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. ఒకప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి కింద పడి అటు ఇటు తన్నుకుంటారు, దొర్లుతారు. గాల్ స్టోన్ కాలింగ్, దాన్ని గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నటువంటి నొప్పి వంటి నొప్పి అంటారు. నౌ వి ట్రై టు అండర్స్టాండ్ ది కాన్స్టిట్యూషన్ of the belladonna fellows. శరీర తత్వం, స్ట్రాంగ్ అండ్ స్టర్డీ పీపుల్, చాలా దృఢంగా ఉన్న శరీరాలు కలవాడు. ప్లెథోరిక్ కాన్స్టిట్యూషన్, రక్తధాతువు హెచ్చుగా గలవారు. నేను చెప్పుకున్నాం, జస్ట్ లైక్ ఎక్కడ కాస్త రప్చర్ అయితే మిగతా వాడికి ఇంత బ్లడ్ వస్తే వాడికి ఇంత బ్లడ్ వస్తుంది. లేడీకి యూట్రైన్ హెమరేజ్ అయితే మిగతా డ్రగ్స్ వాళ్ళకి కొంచెం బ్లడ్ వచ్చి అయిపోతుంది, వీడికి అలాగా వరదల్లే ప్రాణం పోయేంతగా వస్తుంది. అది ప్లెథోరిక్ కాన్స్టిట్యూషన్. దే ఆర్ టూ మచ్ ఆఫ్ బ్లడ్ కంటెంట్ అండ్ ది యాక్టివిటీ ఆఫ్ బ్లడ్ ఈజ్ టూ మచ్ దెన్ అదర్స్. రక్తం ఎక్కువ ఉంది అంటూ ఉంటారు వీడికి. అండ్ దే ఆర్ వెరీ స్మార్ట్, చాలా చురుగ్గా ఉంటారు. హైపర్ యాక్టివ్, ఉండవలసిన కన్నా చాలా చురుకుగా చలాకీగా ఉంటారు. స్పార్క్లింగ్ ఐస్, కన్నులు రత్నముల వల్ల మెరుస్తూ ఉంటాయి, తళతళుకుంటూ ఉంటాయి చూస్తూ. ఆర్డెంట్ నేచర్స్ అంటే ఏమిటి? ఏదొచ్చినా ఫస్ట్ పట్టడం కష్టం, ఆవేశాత్మకులు. వాడి సంతోషం వస్తే చొక్కా విప్పి కింద వేసి దాని మీద అడుగుంటాడు మిమ్మల్ని. కొంచెం తేడా వస్తే బూటిప్పి ముందు పట్టుకొని కొడతాడు. ఆర్డెంట్ టైప్ అంటారు. దట్ ఈస్ దే ఓవర్ డు ఎనీథింగ్ విత్ గ్రేట్ ఇమోషన్ అండ్ గ్రేట్ ఎంథూజియాజం, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. If they are angry, they immediately kick people. If they love the other people, they can't keep quiet. They make people eat all sorts of things if they love them. దీన్ని పట్టుకొచ్చి పెడతారు. ఇంత పెద్ద గ్లాసుడు చెరుకు రసం, బాదం పాలు, బాదం హల్వా అవన్నీ తినకపోతే కోపం కింద పడుకుంటారు, దొరుకుతారు. అది వాడు చేసేది. ఆర్డెంట్ అంటే అది. They are very ardent in their nature and very sensitive about the senses. Senses లో చాలా ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. అంటే మనం చూసిన కంటే కొద్ది క్షణాల్లో ఈ గదిలో ఏమేమి ఉన్నదో, ఎట్లాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళు చూసేస్తారు. మనకు అరగంట పడుతుంది, వాళ్ళకి 6 నిమిషంలో చూసేస్తారు ఈ గదిలో ఉన్నట్టు. అలాగే ఈ గదిలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అని వాళ్ళు వినేస్తారు. మీతో మాట్లాడుతూనే వాళ్ళు వినేస్తారు. ఇది అంటే సెన్సెస్ చాలా కీన్గా ఉంటాయి.
ముఖ్యంగా డెలీరియంలో ఈ కీన్నెస్ బాగా పనిచేస్తుంది. హైర్స్యామస్ లో కూడా ఈ కీన్నెస్ ఉంటుంది. ఇఫ్ ది వైఫ్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఇస్ ద రూమ్, he says, now the fellow has come, you kick her and send her away. గోడవతల వచ్చి భార్య ఊరికే చప్పుడు చేయకుండా కూర్చుంటే వీడు ఇక్కడ ప్రెజెన్స్ ఫీల్ అవుతాడు. ఆ దెయ్యం వచ్చింది, పోవాలండి, నన్ను చంపేస్తుంది, విషం పెట్టేస్తుంది, తినేస్తుంది. మేడ కింద డాక్టర్ వచ్చి కూర్చుంటే కింద వాడు ఎవడో వచ్చాడు, పోవాలండి అంటాడు. అంటే సెన్సెసే కాకుండా సిక్స్త్ సెన్స్, ఇంద్రియములు కాకుండా అతీంద్రియ గ్రహణం అంటారు, అది ఉంటుంది. దీని కింద మీరు మందు పొట్లం పెట్టి పైన ఇది పెట్టారనుకోండి, పెడితే మీరు రాగానే వాడు అది తీసి చూస్తాడు. అది బెల్డోనా వాడికి ఉంటుంది, హైర్స్యామస్ వాడికి ఉంటుంది, కొంచెం తక్కువగా స్టామినా వాడికి ఉంటుంది. అంటే ఏ రాంగ్ టైప్ ఆఫ్ ఇంట్యూషన్, డిసీజ్ టైప్ ఆఫ్ ఇంట్యూషన్ అది ఉంటుంది. దే ఆర్ ఆఫెన్ ప్రోన్ టు హెమరేజెస్. తరచుగా అధిక రక్తస్రావములు కలుగుతుండను. లేడీస్ సఫర్ ఫ్రమ్ టూ మచ్ డిశ్చార్జెస్ ఆఫ్ ఫ్రెష్ రెడ్ బ్లడ్. యూటరైన్ హెమరేజెస్, గర్భాశయమునందు రక్తము పోవుట. Now we go to the mental symptoms. The fellow is irritated. చాలా irritated to a very high degree. చిరాకు అతి చికాకుగా ఉంటాడు. He is too alert of his environment. తన పరిసరములను గురించి అతి సూక్ష్మ గ్రహణ శక్తితో ఉండడం. He is very quick in his movements. అతి వేగవంతమైన గమనం. Two people cannot control the fellow, destroying the things in the room. వీడు ఎటు చూసాడికి ఇది పని చేస్తాడు, ఇటు చూసాడికి అది లాగేస్తాడు. So wonderful quickness is there in destroying things and producing disaster. అది వాడి దగ్గర ఉంటుంది. And he is by nature, he is having destructive instincts. విధ్వంసకములైన చర్యలు కలిగి ఉండడం అనగా పగలగొట్టుట, పాడు చేయుట, చించుట, త్రుంచుట, ముక్కలు చేయుట, ఇవి బ్రేకింగ్, tearing things, turning things to pieces and throwing them away, that is his instinct. And harming people to a great extent, injuring people especially. ఇతరులను గాయపరచుట అప్రయత్నముగా, అతి తీవ్రముగా అనేక పర్యాయములు చేయుచుండను. ప్రోన్ టు హై ఫీవర్స్, జ్వరం వచ్చినచో తీవ్రముగా వచ్చును. మోర్ ఫ్రీక్వెంట్లీ విత్ వైలెంట్ డెలీరియం, అతి తరచుగా భీకరమైన సంధిగుణముతో కూడి ఉండును. హీ బైట్స్, కరుస్తాడు. చిన్నపిల్లలు కూడా మిగతా ఏమీ లక్షణం లేకుండా వాళ్ళే వెళ్ళి తప్పని కరుస్తూ ఉంటారు. బెల్డోనా 200 డోసేజ్ కరవడం మానేస్తారు. అంటే కుక్క బుద్ధికి బెల్డోనా బుద్ధికి చాలా దగ్గర సంబంధం. అందుకనే కుక్క గరిస్తే చెప్పు దెబ్బలే ముందు వేయాల్సిందంటే బెల్డోనా. కుక్క కాటికి బెల్డోనా అని చెప్పాలి, మనం చెప్పు దెబ్బ అని చెప్పకుండా. చెప్తాను, కంపేర్ చేస్తాను. హియర్ destructive elements and homicidal tendencies are there in other drugs also, especially in anacardium. The difference between anacardium and belladonna is, in anacardium the fellow has two minds. He has a double mind.
That means he is timid, passive and cunning in one mind. పిరికివాడు, భయం కలవాడు, జిద్దుల మారివాడు ఆయన మనస్సు ఒకటి ఉంటుంది. అండ్ వైలెంట్, క్రూయల్ అండ్ ఇంపల్సివ్ మైండ్ సెకండ్ మైండ్. అంటే తీవ్రతరము, హానికరము, క్రూరము అయిన రెండవ మనస్సు ఉంటుంది. సో వెన్ హీ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్, హిజ్ టిమిడ్ మైండ్ ఈజ్ వర్కింగ్. మీరు పట్టుకుంటే వెనకటి వాడే వాడు చాలా భయస్తుడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీరు ఏమరపాట్లో ఉంటే వాడికి కూడా తెలియకుండా వాడు రెండో మైండ్ పనిచేస్తుంది. ఒక బిహేవియర్కి ఇంకొక బిహేవియర్కి సంబంధం ఉండదు వెనకార్యం వాడికి. బెల్డోనాలో అది ఉండదు, ఎప్పుడు ఒకటే బిహేవియర్. దట్ ఈస్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ బెల్డోనా అండ్ వెనకార్యం. అనదర్ డిఫరెన్స్ ఈజ్ ది బెల్డోనా ఫెలో కెనాట్ బేర్ కోల్డ్ అండ్ కోల్డ్ వాటర్. బెల్డోనా వాడు ఎంత మంట పుడుతున్నా ఒంటి మీద చన్నీళ్ళు పోయినవాడు. Anacardium fellow craves for coldness and cold water. These two differences are very prominent. And another thing is, the anacardium fellow has a brooding type of mind. The మనసులో అలాగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. Whereas the belladonna fellow has a flash mind. He has no brain. వాడికి బ్రూడింగ్ మైండ్ ఉండదు. ది anacardium fellow always thinks about people who are going to capture him or detect him or try to suspend him or dismiss him from his job or kick him or murder him or imprison him. anacardium వాడు ఒంటరిగా కూర్చుంటే దాని గురించి ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి థాట్స్ ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరినో వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు మన ఆఫీస్లో ఉన్నవాళ్ళు నా మీద కుట్ర చేస్తున్నారనే ఐడియా వెనకాల వాడికి ఎప్పుడు ఉంటుంది. నేటర్ మోర్ టైప్ ఆఫ్ మైండ్. ది బెల్డోనా ఫెలో సీస్ యానిమల్స్ అరౌండ్ హిమ్, వేరే anacardium fellow sees that somebody is waiting to harm him. చీకటి ఉందంటే అందులో ఎవడో కూర్చున్నాడు అంటాడు anacardium. అందులో చూడ మళ్ళీ అంటే తీసి మీరు తీసి ఎవడో లేడంటే లేకపోతే నువ్వు తీసేటప్పటికి ఆ పక్క గదిలో దూరాడు. అది anacardium వాడు. ది anacardium fellow has a logic, a discussion of his own in his mind, whereas belladonna has neither logic nor discussion. It is only impulse. Anacardium is essentially intelligent, whereas belladonna is not at all intelligent. He is shrewd and smart and active. That's all. Smartness is different from intelligence. చాలా త్యామానం చేతస్థం ఉన్న రోజులు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ కోర్టు పక్కన కోర్టులో తుండుకుంటే దొంగలుంటారు చూడండి. ఈ చేత్తో 7 రకాలు, ఈ చేత్తో 7 రకాల సంతకాలు చేస్తారు. ఆ చివర ఒంగోలు, ఈ చివర శ్రీకాకుళం రెండు అలాంటివే. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఆ రెండు చాలు. అది అంటే వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఎంత త్యామానంగా ఎంత చేతస్థంగా ఉంటారో మీరు చూడండి. అంటే వాడు స్నానం చేసి భోజనం చేసి చూడు 2 గంటలు పడుతుంది. కానీ వాడు ప్లాన్ వేశాడంటే సాక్షంగా ఉంటాను వీళ్ళు రావతలో వాడు అల్లో ఒక వల్ల పడ్డాడు అనమాట. వాడి దగ్గర క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కింద ఉన్న కాగితాలు కూడా ఉంటాయి టవలు. ఎందుకని ప్రోనోట్లో ఎప్పుడు తయారు చేయాలంటే అప్పుడు టవలు వేరే ఉంచుతాడు, లేకపోతే టవలు తప్పితే స్టాంపులు ఉంటాయి.